పురాణంలో అంటున్నాడు, శివ నా హృదయము నీవు, నీ హృదయము నేను. ఆవయో అంటే మన ఇద్దరికీ అంతరన్నాస్తి, తేడా లేదు. కానీ దుర్ధియ దుర్బుద్ధులు, సరైన బుద్ధి లేని పాపాత్ములు ఉన్నారే, అటువంటి మూఢులు ఈ మనిద్దరికీ మధ్యలో భేదాన్ని సృష్టిస్తారు. మూర్ఖులు మాత్రమే శివకేశవుల మధ్యలో భేదము సృష్టిస్తారు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం అనమాట. శివుడి హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. ఆ ఇద్దరికీ మధ్యలో తేడా లేదు. పరమ మూర్ఖులు, పాపాత్ములు, దుర్బుద్ధులు మాత్రమే శివకేశవులిద్దరికీ మధ్యలో భేదాన్ని సృష్టిస్తారు. మనిద్దరం ఒకటే రూపంతో ఉన్నామని తెలియక మనిద్దరికీ మధ్యలో భేదం సృష్టించేవాళ్ళు, శివుడు వేరు విష్ణువు వేరు అనేవాళ్ళు కుంభీపాకేషు పచ్యంతే నరాః కల్ప సహస్రకం, 1000 కల్పముల పాటు కుంభీపాక నరకంలో ఉంటారట. ఈ ముక్కు ఒకటి కట్ చేసి పెట్టండి, ముక్కు ఊడిపోతుంది దెబ్బకి అటువంటి పాపాత్ములకి. శివుడి హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడు, మా ఇద్దరికీ తేడా లేదు అని రాముడు స్వయముగా పద్మపురాణంలో పాతాళఖండంలో 46వ అధ్యాయంలో వరసగా 20, 21, 22 శ్లోకాల్లో చెప్పాడు. రాముడు చెప్పాడు ఏమని, శివ నువ్వు నా హృదయం, నేను నీ హృదయం, మనిద్దరికీ తేడా లేదు. ఒక్క దుర్బుద్ధులు పరమ పాపాత్ములు మాత్రమే, సరైనటువంటి పుట్టుక లేని పాపాత్ములు మాత్రమే శివకేశవులకు మధ్యలో భేదం పాటిస్తారు.